నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు తెరపై సహజమైన పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఒక గుర్తింపు నటుడిగా తెచ్చుకున్నారు దేవి ప్రసాద్ గారు. ఒక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఎన్నో సినిమాల్ని ఆయన తీయడం జరిగింది. హాస్యభరితమైన చిత్రాలతో అద్భుతమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు దేవి ప్రసాద్ గారు. సినీ పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలైన దేవి ప్రసాద్ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా వీచేశారు. నమస్కారం అండి దేవి ప్రసాద్ గారు, స్వాగతం. నమస్కారం, థ్యాంక్ యూ. సో చెప్పండి, అసలు మీ స్వగ్రామం ఎక్కడ పుట్టి పెరిగారు మీరు? రేపల్లె తాలూకా కనగాల అనేది నేను పుట్టిన ఊరండి. అంటే మా తాతగారు వాళ్ళ ఉన్న ఊరు. బట్ తర్వాత ఎప్పుడు కూడా మేము అక్కడ లేము. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఫార్మసిస్ట్గా చేసేవారు మా నాన్నగారు. దాంతో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా, అలా మేము ఊరు తిరుగుతూ, అంటే 5th క్లాస్ వరకు మాచర్ల పల్నాడు, తర్వాత హై స్కూలు సత్తెనపల్లి, తర్వాత కాలేజ్ బాపట్ల, ఇలా తిరుగుతూ ఆ తర్వాత చెన్నై వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్లో తేలామన్నమాట. అలాగా. అంటే మీరు చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడే అక్కడ ఎడ్యుకేషన్లో ఉంటూ విద్యార్థి సంఘంకి పనిచేస్తూ ఎలక్షన్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ విద్యార్థి సంఘం గ్రూప్స్లో కానివ్వండి యాక్టివ్గా ఉండేవారని విన్నాము. అప్పట్లో విద్యార్థుల ఆలోచన ఎలా ఉండేదండి? అదేనండి, అప్పుడు ఆ వయసుకి ఎలా ఉండేదంటే మొత్తం మనం సొసైటీని అంతా మనమే మార్చైపోతున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా మనం వెళ్ళి ఫైట్ చేసేస్తాం, పోరాడతాము అసలు అనేది ఎక్కువ ఉండేదండి. ఆ టైంలో మహాప్రస్థానం అంతా బట్టి అర్థం కాకపోయినా అలాంటి భావజాలం ఉండేది ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్కి ఉండేది. రేపు మనం బాగా చదువుకొని తర్వాత ఏదో అయిపోవాలి, ఏదో సాధించేయాలి అనేదానికంటే కూడా ఇలాంటి భావాలన్నీ ఎక్కువ ఉన్నాయి ఆ టైంలో. చదువు మీద కంటే కూడా ఈ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేవాడిని. తర్వాత నాటకాలు, ఈ రెండు ఎక్కువ చదువు కంటే కూడా. అలా ఉండి కాలేజీలో బాగా యాక్టివ్గా ఉండేవాడిని అండి. స్టూడెంట్స్ ఫెడరేషన్లో బాగా ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజీలో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం, గెలవడం, ఇవన్నీ ఉండేవి. సో పుస్తకాల మీద చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేదా? బాగా చదివేవారా? ఎలా అంటే బాగా ఇష్టం అండి, బాగా ఇష్టం. కానీ చదివింది తక్కువ. అప్పుడు చదివింది తక్కువ అండి. యాక్చువల్గా మాకేంటంటే మాది ఎస్ఎఫ్ఐ లైబ్రరీ ఒకటి ఉండేది, మాకు సెపరేట్గా లైబ్రరీ మా ఆఫీస్లో ఉండేది. అందులో గొప్ప పుస్తకాలు ఉండేవండి, చాలా మంచి పుస్తకాలు ఉండేవి. అంటే అది మెయింటైన్ చేయడం కూడా నేను మెయింటైన్ చేసేవాడిని. అంటే ఎవరైనా తీసుకెళ్తే మళ్ళీ కలెక్ట్ చేయడం ఇలాంటివి. కానీ పెద్ద పుస్తకాలు చూస్తే అర్థమయ్యేవి కాదు. అర్థం కాకుండానే అప్పుడేదో మనం ఇందులో ఉన్నాం కాబట్టి చదివేయాలని గతి తార్కిక భౌతికవాదం అని అవి ఇవి అన్నీ లెనిన్ కథలు ఇలాంటివన్నీ చదివేవాళ్ళం. కొంత అర్థమయ్యేది కాదు ఎక్కువ, అయినా కూడా చదివేవాళ్ళం అనమాట. మ్యాక్సిమ్ గోర్కి, అమ్మ, స్పార్టకస్ ఇలాంటి పుస్తకాలన్నీ అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు చదివిన పుస్తకాలు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయిందండి చదవడం. మీ నాన్నగారు వెంకటేశ్వరరావు గారికి పరిచయాలు అని విన్నాను. ఆ పరిచయంతో మీరు దాని తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కూడా జరిగిందని విన్నాం. ఎంతవరకు నిజం? కాదండి, నల్లూరు వెంకటేశ్వరరావు గారు ఒంగోలు అయింది. మా నాన్నగారు నాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు అక్కడ జాబ్ చేశారు. అక్కడ జాబ్ చేసినప్పుడు ఆయన ప్రోత్సాహంతో మా నాన్నగారు కూడా నాటకాలు వేశారు. ప్రజానాట్య మండలి వాటిలో నాటకాలు వేశారట అప్పుడు. అలా నల్లూరు వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారికి బాగా తెలుసు. బట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి దానికి ఏం సంబంధం లేదు. నాటకాలకి ప్రవేశం ఎలా అయిందంటే, అంటే మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు నాటకాలు ఎక్కడ నాటకాలు వేస్తున్నా తీసుకెళ్ళేవారు, నాకు ఇంట్రెస్ట్ ఉందని. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు, మా సిస్టర్స్ అందరు ఉన్నా కూడా నన్నే పర్టికులర్గా తీసుకెళ్ళేవారు అనమాట. నేను స్కూల్ స్టేజ్ నుంచే నాటకాలు వేయటం మొదలుపెట్టాను. స్కూల్లో నాటకాలు వేసేవాడిని, స్కూల్లో వార్షికోత్సవాలకి వాటికి నాటకాలు వేసేవాడిని. అలా సినిమా మీద ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందండి, బాగా పిచ్చ ఉంది. ఎందుకంటే మా బాబాయ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు, పుల్లారావు గారని. ఆయన ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు ఆ సినిమా విశేషాలు చెప్పడం, దాంతో బాగా మైండ్ అంతా లాగేస్తుండేది. తర్వాత నేను ఆయన ద్వారానే నేను కోడి రామకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాను సినిమా. అవునండి, ఆయన లేకపోతే నేను లేను. అందుకనేనండి మా అమ్మ నాన్న తర్వాత మా బాబాయ్ గారు నాకు ఇంకా దేవుడు అని. అలా ఇంకో విషయం, మీరు బొమ్మలు బాగా వేస్తానన్నారు. సో ఈ బొమ్మలు వేసేది చిన్నప్పటి నుంచి న్యాచురల్గా వచ్చిందేనా, ఎలా అసలు?
నేను బొమ్మలు బాగా వేస్తానని చెప్పలేను కానివ్వండి, బొమ్మలు వేస్తాను అంతవరకు అయితే గ్యారంటీ. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడే, అంటే 2-3 తరగతులు చదివేటప్పటి నుంచే నేను, అప్పుడు కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది బొమ్మలు గీయడానికి వాల్ పోస్టర్స్ అండి. అప్పట్లో ఈశ్వర్ గారు, గంగాధర్ గారు వీళ్ళు పబ్లిసిటీ డిజైన్స్ చేసేవారు కదా, ఆ పోస్టర్స్ మీద పెయింటింగ్ చేసేవారు. అంటే ఒక ఫోటోలు అంటించడమే కాకుండా, ఇప్పుడు హీరోయిన్ ఉన్నారంటే ఆ పెయింటింగ్స్ వేసేవారు. అవి అలాంటి హ్యాండ్ వర్క్ చేసిన పోస్టర్స్ చూస్తే అలా నిలబడిపోయేవాడిని గంటల సెల్ఫ్ పోర్ట్రేట్స్. అవునండి, అవి చూసి వెళ్ళిపోయి ఆ బుక్లో ఏదైనా పిచ్చి గీతలన్నీ గీస్తూ ఉండేవాడిని. అలాగా స్కూల్ స్టేజ్లో ఏదో గీస్తే ప్రైజ్ వచ్చిందండి. దాంతో మా నాన్నగారు కూడా బాగా ఎంకరేజ్ చేశారండి. మీరు బాపు గారి దగ్గరికి వెళ్తే ఆయన ప్రశంసలు కూడా అందుకున్నారని విన్నాను, శభాషం చేసి మెచ్చుకున్నారు. అయ్యో, అసలు అది అసలు మర్చిపోలేని అనుభవం అండి. నేను ఒక రోజు 9th క్లాస్ చదివే టైంలో జ్యోతిచిత్ర, సితారా అని వచ్చేవి అప్పుడు ఈ సినిమా మ్యాగజైన్స్. అంత సినిమా పిచ్చే కాబట్టి ఆ మ్యాగజైన్స్ మామూలు బుక్స్ కంటే కూడా బాగా చదివేవాళ్ళం అనమాట. అందులో చాలామంది డైరెక్టర్స్ బొమ్మలు గీశానండి నేను. ఇండియన్ ఇంక్ తోటి గీశాను బొమ్మలు. మా నాన్నగారు అడిగారు, ఏంట్రా ఇవన్నీ గీస్తున్నావు అంటే, లేదు నేను వాళ్ళకి ఇస్తాను. ఎక్కడిస్తారో, వాళ్ళు మద్రాసులో ఉంటారు, నువ్వు ఎక్కడిస్తావు, ఎలా ఇస్తావు అంటే, నేను పెద్ద అయిన తర్వాత అయినా ఇస్తాను, తీసుకెళ్ళాను. ఓ 4 days తర్వాత మా నాన్నగారు లీవ్ పెట్టి మద్రాసు తీసుకెళ్ళారు. అబ్బా, ఎంత మంచి నాన్నగారండి. అవునండి, ఇదే బాపు గారు అన్నారండి అని వెళ్ళాము. వెళ్తే అందరి దగ్గర బాలచందర్ గారు, విశ్వనాథ్ గారు బొమ్మ గీశాను, దాసరి గారు బొమ్మ గీశాను. అప్పుడు కూడా ఏంటో తెలియదు, యాక్టర్స్ బొమ్మల కంటే డైరెక్టర్స్ బొమ్మలు, రైటర్స్ బొమ్మలు ఎక్కువ గీసేవాడిని నేను. ఎందుకో తెలియదు. బాలచందర్ గారు అయితే ఎవరిని కలవడానికి కుదరలేదండి, అంటే ఉండరు కదా. అలా బాపు గారి ఇంటికి వెళ్ళాం. రమణ గారు, బాపు గారు పైన కింద ఉండేవారు కదా. వెళ్ళినప్పుడు రమణ గారు చైర్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు. వెళ్ళి చెప్తా, మీరేనా అన్నారు. తర్వాత బాపు గారు బయటకు వచ్చారు. బయటకు వస్తే ఈ బొమ్మలన్నీ చూశారు. చూసి, ఇవన్నీ నువ్వు గీసినవేనా అన్నారు. అవునండి అంటే, ముందు మా నాన్నగారు కాళ్ళకి నమస్కారం చేయమంటే కాళ్ళకి నమస్కారం చేశాను. ఇప్పుడు మీకు ఎన్నో సంవత్సరం? 13 years అంతే, అలా ఉంటుందండి. బాగా గీసావు, నేను బొమ్మలు గీసే ఇది చూస్తావా అని చెప్పి పైకి తీసుకెళ్ళారండి. మొత్తం అంత బుక్స్, అంత కింద చాపలు, అన్ని రంగులు, ఇవన్నీ. భయపడకండి, నేను ఇలాగే ఉంటాను, నీట్గా ఉన్నాను నేను అని చెప్పారు. ఇక్కడ ప్యారిస్ కార్నర్ ఉంది, అక్కడ ఒక షాప్ ఉంటుంది. ఆ షాపులో మీ అబ్బాయికి ఇవి కొనిపెట్టండి, అక్కడ మంచి ఆ ఇంకు, ఈ పెన్స్ దొరుకుతాయి, పెద్ద ఖరీదు కూడా ఏముండవు. మీరు ఇక్కడ బయటకు వెళ్తే బస్సు ఉంటుంది, పలానా నంబర్ బస్సు ఎక్కండి, వెళ్ళండి అని చెప్పి పేపర్ మీద ఆయన ఆ అడ్రస్ రాసి, నేను చెప్పానని చెప్పండి అని చెప్పి ఆ పేపరు ఇచ్చారు. కిందికి వచ్చిన తర్వాత అప్పుడు 12:45 ఆ టైం అవుతుంది. భోంచేసి వెళ్ళండి అన్నారు. కాదండి, ఎక్కడ వస్తామని చెప్పాము. అదంటే, సరే ఈ గారెలు తినాలండి, బాగుంటాయి అని చెప్పి గారెలు పెట్టారు. మీరు ఎందుకు వచ్చారు, మామూలుగా ఏ పని మీద వచ్చారు? లేదండి, ఈ పని మీదే వచ్చాను అన్నారు మా నాన్నగారు. మా అబ్బాయి ఆశపడ్డాడు, మీకు అందరికీ ఇది ఇవ్వాలని ఆశపడ్డాడు, నేను తీసుకొచ్చాను అంటే, నువ్వు చాలా లక్కీ అయ్యా, నీకు ఇంత మంచి ఫాదర్ ఉన్నారు. మమ్మల్ని కూడా ఇలాగే మా ఫాదర్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే నేను కొంచెం మంచి ఆర్టిస్ట్ని అయ్యేవాడిని ఆయన అన్నారండి. అసలు అది ఎంత గొప్ప అనుభవం ఆ టైంలో. ప్రముఖ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి గారు మీ మీద ఆసు కవిత్వం రాశారట. అసలు ఆ సందర్భం ఏమిటి, ఎలా కలుసుకున్నారు? ఇప్పుడు ఈ బొమ్మలు ఇవ్వడానికి వెళ్ళిన ప్రాసెస్లో మేము పుండరీకాక్షయ్య గారు ఉన్నారు కదా, ప్రముఖ నిర్మాత ఆయన, భాస్కర చిత్ర అని వాళ్ళది ఆఫీస్ ఉండేది. ఎన్టీ రామారావు గారితో వాళ్ళతో సినిమాలు చేశారు. ఆ ఆఫీస్కి వెళ్ళామండి. ఆ ఆఫీస్కి వెళ్తే అక్కడ బిఎస్ సుబ్బారావు గారని, భీష్మ అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ గారు ఆయన ఉన్నారు, కొసరాజు గారు ఉన్నారు. వాళ్ళకి ఈ బొమ్మలు చూపించారు మా నాన్నగారు. చూపిస్తే ఆయన కొసరాజు గారు, నిజంగానే నువ్వే వేసావా ఇవి అన్నారు. నేనే వేసానండి అన్నాను. అంటే నా ముందు గీసి చూపించు అన్నారు. ఏం గీయమంటారు అన్నాను. నువ్వు ఏదైనా గీ అన్నారు. అప్పుడు కూర్చున్న చోట ఎదురుగా ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుందండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఆయన వితౌట్ మేకప్ ఉన్న ఒక స్టిల్, ఒక ఫోటో ఉంది అన్నమాట గోడకి. అది చూసి గీశాను. అది గీసిన తర్వాత ఆయన చూసి కౌగిలించుకొని ఆ పేపర్ దాని మీద నీ పేరేంటని అడిగారు. దేవి ప్రసాద్ అని చెప్పాను. నా పేరు వచ్చేలాగా ఆయన
ఒక 5-6 లైన్లు రాసి ఆయన ఆశీర్వాదాలలాగా రాసి ఇచ్చారు. అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు అన్నారు, ఆయనతో పాట రాయించుకోవడానికి మేమే చాలా కష్టపడుతున్నాం అయ్యా, నువ్వు చాలా లక్కీ, అవి అక్షర లక్షలు అని అన్నారు. ఆ తర్వాత చాలా కాలం మా నాన్నగారు అది దాచిపెట్టారండి. అది దర్శకులు కోడి రామకృష్ణ గారి దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ముందు జాయిన్ అయ్యానన్నారు. ఆయన దగ్గర పరిచయం ఎలా అయింది? సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అసలు ప్రవేశించారు మీరు? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మా బాబాయ్ గారితో నేను ఒకటే చెప్పాను, నేను చేరితే దాసనారాయణరావు గారి దగ్గర కానీ, కోడి రామకృష్ణ గారి దగ్గర కానీ, రాఘవేంద్రరావు గారి దగ్గర కానీ, లేదంటే బాపు గారి దగ్గర జాయిన్ అవుతాను, ఇంకెవరి దగ్గర జాయిన్ అవ్వనని చెప్పాను అనమాట. అంటే అప్పుడు కోడి రామకృష్ణ గారు ఆయనకి తెలియడం వల్ల నాకు అప్పుడు అలా ఎంట్రీ. ఎందుకు నిర్ణయించుకున్నారు మీరు అసలు? అది ఏంటంటే అంటే అప్పుడు చూసిన సినిమాలు, అప్పుడు వాళ్ళు టాప్ డైరెక్టర్స్, అంటే ఏదో చెప్పేస్తే అది అయిపోతుంది అని అప్పుడు తెలియదు కదండి, ఏం తెలియదు కదా. అలాగా కోటి రామకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే, ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు మీరు నేర్చుకున్నవి ఏంటండి అసలు? అయ్యో, అసలు ఇప్పుడు ఏదైతే ఉందో అంతా ఆయన దగ్గర నేర్చుకున్నదేనండి. నేను ఏదైనా సరే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే. అంటే ఆయన ఫస్ట్ డైలాగ్ రాసి అప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, సినిమా తీస్తుంటే షూటింగ్లో రాసి ఇస్తూ ఉంటారు, కథ చేస్తూ ఉంటారని వింటాము. అది ఎలా వర్తిస్తుంది అంటారో? కథ అనుకున్నప్పుడు ముందు కథ, స్క్రీన్ ప్లే అవన్నీ ఉండాలి కదా. అంటే ఏముంటుందంటే ముందు స్టోరీ డిస్కషన్స్ అప్పుడు ఒక కథ అనుకుంటారు. కథ అనేది ఉంటుంది, కథ ఉండకుండా ఉండదండి. కథ ఉంటుంది, కానీ కొన్ని సీన్స్ కన్సీవ్ చేసి ఉండవు. ఇక్కడ ఈ హీరోకి ఈ హీరోయిన్కి ఒక క్లాష్ రావాలి అని అనుకుంటాము. ఆ క్లాష్ ఎలా రావాలి అనేది అంచెలంచెలుగా అనుకుంటూ ఉండడం వల్ల ఆ షూటింగ్ రోజు వరకు కూడా అది క్లియర్ అవ్వకపోవడం వల్ల డైలాగు రైటరు సీన్ రాయలేరు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనే ఒకటి టక్ 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 ఇలా అయితే ఎలా అని చెప్పేసి షూటింగ్ స్పాట్లోనే కూర్చొని సీన్ రాసేస్తారు, డైలాగ్ రాసేస్తారు అక్కడే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, డైలాగు ఆయన చెప్పినంత సీన్ అంతా రాసుకొని మనం వెళ్ళి ఆర్టిస్టులకి చెప్పేంత టైం కూడా ఒక్కొక్కసారి ఉండదు. ఆయన షార్ట్ పెట్టి టక్ 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 2 డైలాగులు చెప్పి, ఈ డైలాగులు చెప్పేయండి వెళ్ళి అంటారు. అసలు రాసుకునే టైం కూడా ఉండదు, తర్వాత రాసుకుంది కదా చెప్పేయండి అంటారు. మనకు గుర్తుండాలి కదా ఆయన చెప్పింది. అలాగా చాలా సందర్భాలండి. చుట్టాల అబ్బాయి సినిమాలో క్లైమాక్స్ సీన్ మీరు చెప్పిన మార్పుని వాళ్ళు గుర్తించి ఆ మార్పుతో క్లైమాక్స్ తీసారట కదా, అసలు ఆ మార్పు ఏంటి, ఏం చేశారు? నేను చెప్పింది కాదండి, ఆ సినిమాలో 2 హీరోయిన్స్ ఉంటారు. కృష్ణ గారు హీరో, సుహాసిని గారు, రాధ గారు హీరోయిన్స్, 2 హీరోయిన్స్ ఉంటారు. మామూలుగా ఏంటంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు అని ఆయన ఆ సినిమాకి కథా రచయిత అనమాట. ఎన్ రామలింగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. ఆ పిక్చర్లో ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి ఆ టైంలో చాలా సినిమాల్లో ఏం జరిగేదంటే 2 హీరోయిన్స్ ఉంటే ఒక హీరోయిన్ చివరిలో చంపేసేవారు. అయ్యో, జనరల్గా హీరోతో కలిసేది ఒక హీరోయినే కదా, ముందేమో 2తోటి డ్యూయెట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి క్లైమాక్సే ఫస్ట్ చెప్పారు. ఈ 2 హీరోయిన్స్లో సుహాసిని గారిని చివరిలో చంపేసేలాగా ఒక క్లైమాక్స్. అప్పుడు మామూలుగా శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఎలా ఉంది క్లైమాక్స్ అంటే, కొంతమంది బాగుందన్నారు, నాకేమో బాగుండడం అనేది కాదండి, చంపేయడం అనేది అన్ని సినిమాల్లో చేసేదే కదా అన్నాను. మరి చంపేయకుండా ఏం చేస్తావో అన్నాడు. అలా అంటాం కాదు, ఏం చేస్తే బాగుంటుందో కూడా చెప్పాలి అని అన్నారు. అప్పుడు నేను వెళ్ళిన కొత్త అండి అది. ఆ టైంలో అంటే మనకి చెప్పడానికి కూడా కొంచెం భయమే. అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పానంటే అండి, అందులో సుహాసిని గారి క్యారెక్టర్ రియల్గా హీరో కృష్ణ గారి ఫ్యాన్, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అనమాట. ఈ అబ్బాయి ఇతను హీరో ఎవరో సేమ్ మా కృష్ణ గారు లాగే ఉన్నాడు అని ఇతను ఏంటో పడుతుంటుంది అనమాట ఆ సినిమాలో. చివరిలో ఏదైనా చెప్పిస్తే బాగుంటుంది సార్ అంటే, మరి నీ జీవితం నువ్వు కూడా అతను ప్రేమించావు, ఇప్పుడు నేను పెళ్లి చేసేసుకున్నాను, నీ జీవితం ఏమైపోతుంది అంటే, అసలు నేను ప్రేమించింది అసలు నిన్ను కాదు, నా సూపర్ స్టార్ కృష్ణ గారిని. కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, మా కృష్ణ గారు ఉన్నాడు కదా అన్నట్టుగా అలాగేదన్నా ఉంటే అని అంటే ఆయనకు నచ్చి వెళ్ళి ఆయన చెప్పారండి, ఇలాగేదన్నా చేస్తే అని. దాన్ని డైరెక్టర్ గారు ఇంకా బ్రహ్మాండంగా దాన్ని చేశారు. అలా అనమాట. నార్మల్గా కథ అంతా రాసుకున్న తర్వాత ఒక టైటిల్ నిర్ణయం చేసుకుంటాం, కానీ భారత్ బంద్ అనే సినిమా ఫస్ట్ టైటిల్ని ఓకే చేసుకుని ఆ టైటిల్ బట్టి కథ, దానికి నటుల్ని అందరినీ అమర్చుకోవడం జరిగింది. అసలు ఆ కథ గురించి చెప్పాలి. భారత్ బంద్ అంకుశం సినిమా రిలీజ్ అయిందండి, పెద్ద హిట్, సూపర్ హిట్.
దాని తర్వాత సినిమా ఏంటి అంటే డైరెక్టర్ గారు యాక్చువల్గా అది ఓ రోజు న్యూస్ పేపరు చూస్తే 23వ తారీఖు భారత్ బంద్ అని అద్వానీ గారు ఎవరో ఇచ్చింది, పెద్ద హెడ్డింగ్స్తో ఉందండి. అది అందరూ చూశారు, అందరూ అన్నారు. తర్వాత నెక్స్ట్ ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ లాంటిది, ప్రెస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి సినిమా అంటే ఆయన అనౌన్స్ చేశారండి, భారత్ బంద్ అని ఒక సినిమా చేయబోతున్నారు అని. ఆయన కొన్ని టైటిల్స్ చెప్తా ఉండేవారు ముందు, భారత్ బంద్, ఏమే తలుపుతి అని ఇట్లా టైటిల్స్ కొన్ని ఆయన చెప్పేవారు అనమాట. భారత్ బంద్ అంటే వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి అసలు ఏంటి సార్ కథ ఏంటి అది ఇది అంటే మంచి అది స్టోరీ అంతా వేరే అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఆ సినిమా చేయాలి అంటే ఇప్పుడు దానికి ఎలా ఉండాలి కథ అని అందరినీ భారత్ బంద్ అనే టైటిల్ ఒక ఆడియన్గా నువ్వు సినిమా థియేటర్లోకి వస్తావు, సినిమా ఎలా ఉంటుందని ఊహిస్తావు, అందరు చెప్పాలన్నమాట. డిస్కషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పేవారు అనమాట. తర్వాత మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆయన ఒక చెప్పారు, అసలు సొసైటీలో ఏ క్యారెక్టర్స్ ఉంటాయి మొత్తం లిస్ట్ రాయండి. అసలు లెక్చరరు, లేదు డాక్టరు, బడిపంతులు, లేకపోతే రోడ్లు ఊడ్చేవాడు, మినిస్టరు, అది ఇది అట్లా అన్నీ లిస్ట్ రాసామండి ఫస్ట్. అందులో ఒక పోలీస్ క్యారెక్టరు, తర్వాత ఒక స్టూడెంట్ లీడర్ క్యారెక్టరు, ఇలా తీసుకొని మొత్తం ముందు కథ మొదలైంది. అప్పుడంతా ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఏదో సెన్సేషన్ ఉంటుంది కదండి, అవన్నీ పట్టుకొని వరుసగా ఇంకా కథ స్టార్ట్ అయింది. అలా చేస్తూ సినిమా అయ్యే వరకు కూడా పూర్తి కథ తెలియదండి, అది ఎవరికీ తెలియదు. అసలు కథ ఏంటనేది, అసలు టోటల్ కథ ఏంటనేది ఎవరికీ తెలియదు. అది చేస్తూ చేసిన కథ, దానికి అద్భుతమైన క్లైమాక్స్, అది కూడా చాలా విచిత్రంగా వచ్చిందండి. ఆ క్లైమాక్స్ కూడా అది థియేటర్లో బాగా అప్లాజ్ వచ్చింది. అట్లా ఇప్పుడు ఇక్కడ షూట్ ఇవాళ ఈవినింగ్ 6 గంటల వరకు షూటింగ్ అయిందండి. ఇదంతా హైదరాబాద్లో ఎక్కువ చేసిన సినిమా అది. అశోక హోటల్లో రూమ్స్ ఉండేవి. షూటింగ్ అయిపోగానే అందరు స్నానాలు చేసి వచ్చి అందరూ కూర్చోవడం అనమాట. ఆదిత్య గారు అని ఒక రైటర్, ఆయన కూడా డైరెక్టర్ అండి. ఆయన ఇప్పుడు లేరు. ఆయన జొన్నవిత్తల్ గారు, తర్వాత ఇంకా డైరెక్టర్ గారు, డైరెక్షన్ స్టాఫ్ అందరు కూర్చొని ఇప్పుడు రేపేం సీన్లు అనేది అప్పుడు డిస్కషన్ అండి. అలా చేసిన సినిమా అది. కానీ పెద్ద హిట్ అయిపోయి, అది తమిళ్లో పెద్ద హిట్ అయిపోయిందండి. కన్నడలో తెలుగు వెర్షనే అద్భుతంగా ఆడేసింది. అంటే అంత గ్రిప్పింగ్గా ఆయన ప్లాన్ చేస్తారండి. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు రాసిన గొల్ల రామవ్వ అనే నవల ఆధారంగా ఒక సీన్ని మీరు ఒక సినిమాలో ఆ సీన్ పెట్టడం జరిగింది అని విన్నాము. అసలు ఆ సీన్ ఏంటి, సినిమా ఏంటి? అది భారత్ బంద్ సినిమా అండి. భారత్ బంద్ సినిమాలో ఒక సిచ్యువేషన్లో హీరో పారిపోతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ కావాలి అంటే అది అప్పుడు ఆదిత్య గారు అని చెప్పాను కదండి. ఆయన కూడా డైరెక్టర్ గారు, యుగకర్తలు, అలాంటి నవయుగం అలాంటి సినిమాలు చేశారు. ఆయన కూడా స్క్రిప్ట్లో ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. మాకు డైరెక్టర్ గారు లేరు, మా మధ్య ఒక డిస్కషన్ వస్తే ఆయన బాగా బుక్స్ చదువుతారు. ఆ మాటల మధ్యలో నేను ఇంటర్మీడియట్లో చదివానండి గొల్ల రామవ్వ అని ఒక కథ. చాలా బాగుంటుంది. అదే రజాకార్స్ టైంలో జరిగే ఒక కథ. పివి నరసింహారావు గారు రాశారు, షార్ట్ స్టోరీ. ఆ కథ డిస్కషన్ వచ్చింది. అది ఆయన కూడా చదివి ఉన్నారు. ఆదిత్య గారు కూడా ఇలా ఒక కథ ఉంది అని చెప్పి ఆయన డైరెక్టర్ గారితో చెప్పారు. దాని ఇన్స్పిరేషన్ తోటి ఒక సీన్ చేశారు. అది చాలా బాగుంటుంది. హీరో దాక్కోవడము, ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. అది మన నాగమణి గారని ఆవిడ వేశారు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అవునండి. అది యాక్చువల్గా ఏంటంటే అండి, మా గురువుగారి దగ్గర ఇన్స్పిరేషన్ ఇలా ఇస్తే చాలండి, దాన్ని అసలు అద్భుతంగా అల్లేస్తారు. మా ఊర్లో ఇలా ఏదో ఒకటి జరిగిందండి అంటే దాన్ని వెంటనే సినిమాలోకి తీసుకొచ్చేస్తారు. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని సినిమాల్లో, అది కూడా చాలా టాలెంట్ కదా. అమ్మో, అసలు అది అద్భుతం అండి. అసలు మీరు ఏం చెప్పండి, దాన్ని మీకు ఆయన సినిమాలోకి తీసుకొచ్చేస్తారు. నువ్వొస్తావని సినిమాకి మీరు కో డైరెక్టర్గా చేశారు. సో ఆ సినిమాలో నాగార్జున గారు అలాగే డైరెక్టర్ గారితో మీ అనుబంధం? ఆ పిక్చర్కి ఏంటంటే విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్ అండి. ఆయన కోటి రామకృష్ణ గారి దగ్గర నాకు సీనియర్.
ఓ ఆయన కో డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు నేను అసోసియేట్గా వర్క్ చేసేవాడిని అనమాట. ఆయన ఫస్ట్ డైరెక్షన్ నువ్వు ఉండాలి దేవి అని చెప్పి గట్టిగా అడిగితే మేము వర్క్ చేసాం ఆ పిక్చర్ చాలా పెద్ద హిట్ అయిందండి. ఆ సాంగ్స్ అవన్నీ కూడా బాగా చాలా కష్టపడి చేస్తాం. మంచి మెమరీస్ ఆ సినిమాకి. నాగార్జున గారికి కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. ఆర్ఆర్ షిండే గారు నిన్నే ప్రేమిస్తా సినిమాకి దర్శకత్వం వహించారు. అదొక పెద్ద హిట్. అవునండి. అయితే ఆ సినిమాకి మిమ్మల్ని లక్కీ హ్యాండ్ అని అన్నారట. ఎందుకు ఆ పేరు వచ్చింది మీకు? అంటే నువ్వొస్తావు అనే సినిమాలో కో డైరెక్టర్గా నా ఒక్కడి పేరే ఉంటుందండి సినిమాలో. కానీ షిండే గారు కూడా వర్క్ చేశారు ఆ సినిమాకి. అలా షిండే గారితో మాకు బాగా అనుబంధం. నెక్స్ట్ పిక్చర్ షిండే గారు డైరెక్ట్ చేస్తున్నారు, నిన్నే ప్రేమిస్తా, సూపర్ గుడ్ ఫిలిమ్స్లో. ఈ నువ్వొస్తావు అనే సినిమాలో ఒక అవసరార్థం నేను ఒక క్యారెక్టర్ యాక్ట్ చేయాల్సి వచ్చిందండి. అంటే వేరే ఎవరికో చెప్పాము, వాళ్ళు రాకపోతే నాగార్జున గారు వెళ్ళిపోవాలి, మా కోటా గారు హాఫ్ డేనే ఉన్నారు. దాంతో ఆ టెన్షను, ఆ క్యారెక్టర్ ఒక తాగుబోతోడి క్యారెక్టర్ అనమాట. అది మీరేస్తారని అందరిని అడిగాము, కెమెరా అసిస్టెంట్ వాళ్ళని వీళ్ళని, ఎవరు వేయమన్నారు. అప్పుడు నేను వేయాల్సి వచ్చిందండి అది ఆ క్యారెక్టర్. ఆ సినిమా సూపర్ హిట్ కదా. నెక్స్ట్ నిన్నే ప్రేమిస్తా సినిమాకి ఫస్ట్ నేనే కో డైరెక్టర్. నాకు ఆ సినిమా ఓపెనింగ్ అంతా అయిన తర్వాత నాకు డైరెక్షన్ ఆఫర్ వచ్చిందని నేను బయటకు వచ్చేసాను. కానీ ముందు సాంగ్స్, మ్యూజిక్ కానివ్వండి, దానికి త్రివిక్రమ శ్రీనివాస గారు డైలాగ్స్ అండ్ డైలాగ్స్ వర్క్లో కానీ మొత్తం అంతా నేను ఉన్నానండి. పాటలు రాయించడం, శాస్త్రి గారితో వాళ్ళతో పాటలు రాయించడం కానీ, మ్యూజిక్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు, అవన్నీ ఉన్నాను నేను. ఎప్పుడైతే నాకు డైరెక్షన్ అవకాశం వచ్చిందని చెప్పి నేను వచ్చేసాను. వచ్చినప్పుడు ఆయన ఏంటంటే, సరే ఆ సినిమా సూపర్ హిట్ అయింది కదా, నా సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలి, నువ్వు ఒక్క షాట్లో అయినా అలా నువ్వు నడిచెళ్ళు అన్నారు. లేదు సార్, నాకు పక్కన డైరెక్షన్ వచ్చింది, నేను ఇప్పుడు ఈ వేషాలు ఇవన్నీ వద్దండి అని అంటే, కాదని చెప్పి ఆయన మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లారు. అంటే మేకప్ అంతా ఏమి ఉండదు. వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ గారు, మన రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ఏదో ఫోటోగ్రాఫర్గా దానికి డైలాగ్ కూడా చెప్పించారనమాట. వీడేదో పెద్ద కే రాఘవేంద్రరావు బిఏ అనుకుంటున్నాడు అని డైలాగ్ ఉంటుంది. ఆయన ఫోటోలు తీస్తుంటే, రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటోలు తీస్తుంటే అని అలా అనమాట. అది సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ కానీ దాని తర్వాత ఆర్ఆర్ షిండే గారు ఆయన ఇంకొక పిక్చర్ చేశారండి. ఆ తర్వాత ఆయన చనిపోయారు. చాలా మంచి మనిషి ఆయన. ఆడుతూ పాడుతూ అనే సినిమాకి మీరు మొదటిసారి దర్శకులుగా అవకాశం వచ్చింది. ఫస్ట్ పిక్చర్ అది కాదండి. ఫస్ట్ పిక్చర్ జయకృష్ణ గారు ప్రొడ్యూసర్గా మన ఊరు పాండవులు అవన్నీ చేశారు కదా, మంత్రి గారి వెంకుడు, అలాంటి సినిమాలన్నీ టాప్ ప్రొడ్యూసర్ ఆయన ఒకప్పుడు. ఫస్ట్ ఆయన ప్రొడ్యూసర్గా శ్రీహరి, మీనా, రఘువరన్ వీళ్ళందరూ చాలా పెద్ద కాస్టింగ్ తోటి అది పిక్చర్ నాది ఫస్ట్ పిక్చర్ అండి యాక్చువల్గా డైరెక్టర్గా. ఆ పిక్చరు ఇంకొక 12 days 13 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందనగా అది ఆగిపోయిందండి సినిమా. దాని తర్వాత ఆడుతూ పాడుతూ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడో 8 ఏళ్ల తర్వాత ఏదో జాయిన్ చేసి ఏదో రిలీజ్ చేశారు అనిపించారు అంతే. అది పూర్తి అవ్వలేదండి యాక్చువల్లీ. తెర మీదకి వచ్చింది ఆడుతూ పాడుతూ అది కూడా ఆయన ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారే ఆయనే తీసుకెళ్ళి ఆయన ఇచ్చారు. నేనేం ప్రయత్నం చేయలే. అంటే అప్పుడు అంతకుముందు సినిమా బాగా చేశాడు అని చెప్పి అందరు చెప్పుకోవడం, ఎవరో చూసిన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం తోటి అప్పుడు అవకాశం వచ్చిందండి. నేనేం ఇప్పుడు కష్టపడలేదు. ఇప్పుడు అసలు ఇప్పటి వరకు కూడా నేను అంతేనండి. అంతే ఆ సినిమా హిట్ అవడం వల్ల నెక్స్ట్ సినిమాలు వచ్చినాయి. అట్లా నేను ఎప్పుడు అసలు ట్రై చేసింది కూడా లేదండి. నేను డైరెక్షన్ నేను అవ్వాలి అని నేను ఎవరి దగ్గరికి తిరిగింది లేదు, ఎవరిని అడిగింది లేదు. ఫస్ట్ పిక్చర్ కూడా వాళ్ళే అడిగిచ్చారు నన్ను. తర్వాత కూడా అలా వెళ్ళిపోయింది అంతే. లీలా మహల్ సెంటర్, బ్లేడ్ బాబ్జీ ఈ సినిమాలో హిట్ అయిన తర్వాత, పెద్ద హిట్ అయిన తర్వాత ఈవీవి సత్యనారాయణ గారు సభాముఖంగా మీ అందరినీ ప్రెస్లో ప్రశంసించడం జరిగింది మిమ్మల్ని. దాని తర్వాత డెఫినెట్గా అంటే అంత పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం, మిమ్మల్ని అభినందించడం అంటే ఒక మెట్టు ఎక్కినట్టే ఒక అనిపిస్తుంది కదా. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అది యాక్చువల్గా బ్లేడ్ బాబ్జీ ఇంకా అప్పటికి రాలేదండి. లీలా మహల్ సెంటర్ రిలీజ్ అయిన తర్వాత ఆర్యన్ రాజేష్ హీరో వాళ్ళ పెద్దబ్బాయి కదా, ఫస్ట్ హిట్ ఆ సినిమా తనకి. అలా చాలా మంచి పేరు వచ్చింది తనకు కూడా. అప్పుడు ఆయన ఈవీవి గారు ఆయన స్వయంగా ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి, నేను నా కొడుక్కి
ఆయన పెద్ద డైరెక్టర్ కదండి, ఆయన టాప్ డైరెక్టరు. ఆయన నేను నా కొడుకు ఇవ్వలేని హిట్ దేవి ఇచ్చాడు, దేవికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని ప్రెస్లో చెప్పారండి. అంటే అది వాళ్ళ గొప్పతనం అంతే, మనం ఏదో చేశామని కాదు. ఎందుకంటే ఆయన ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఒక గ్రేట్ డైరెక్టరు. అప్పుడు నిజంగానే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఆయన డైరెక్ట్గా నాకు సినిమా చూసి నాకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి చాలా బాగా తీసావు దేవి సినిమా, చాలా బాగా తీసావు అని చెప్పి చాలా మెచ్చుకున్నారు. కానీ ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తారని నేను ఊహించలేదు అప్పుడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారితో మీరు పనిచేశారు. సో మీతో పాటు ఎంతోమంది పనిచేసి ఉంటారు. సో మీ అనుభవం చెప్పండి, అండ్ మీతో పాటు ఉన్న వాళ్ళందరి గురించి కూడా మాకు తెలియజేయగలరు. కోటి రామకృష్ణ గారి దగ్గర వెళ్ళిన కొత్తల్లో చక్రవర్తి గారి మ్యూజిక్లో సినిమాలు అండి ఇవన్నీ. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఎన్ని సినిమాలు అసలు అంత బిజీగా చేసేవారు ఆయన. అప్పుడు దొంగడొచ్చాడు, చుట్టాల అబ్బాయి, తర్వాత గూఢచారి 117, ఈ సినిమాలన్నీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు కంపోజింగ్కి వెళ్తాం కదండి, డైరెక్టర్ గారితో పాటు ప్రొడ్యూసర్ గారితో పాటు వెళ్తాం కదా అసిస్టెంట్ డైరెక్టర్గా మనం. అప్పుడు చక్రవర్తి గారితో ఆయన్ని అవన్నీ చూసే అదృష్టం అనమాట. అప్పుడు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్ ఎవరెవరంటే కీరవాణి గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, తర్వాత మన నాగూర్ బాబు మనో గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి శ్రీ అని ఆయన చనిపోయారు కదా, ఆయన ఉండేవారు. వీళ్ళంతా అసిస్టెంట్స్. అప్పుడు వాళ్ళు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వలేదు. ఆ టైం బాగుండేదండి, చాలా బాగుండేది. ఆయన ఏవిఎంలో చేసేవారు మ్యూజిక్. ఏవిఎం చెట్టిఆర్ బిల్డింగ్ అని ఉంది, అక్కడ ఒక కాటేజ్ ఉంటుంది. ఆ కాటేజ్ చాలా సినిమాల్లో కూడా కనిపిస్తుంది మనకి. ఆ కాటేజ్లో ఆయన మ్యూజిక్ చేసేవారు అనమాట. చాలా బాగుండేవి ఆ రోజులు. సినిమాల్లో లౌక్యం తెలుసుకోపోవడం వల్ల, ఆ లౌక్యం లేకపోవడం వల్ల చాలా అవకాశాలు రాబట్టుకోలేకపోయాను అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? 100% అండి. అంటే దానికి ఇన్బిల్ట్ ఉండాలండి మనకి లౌక్యం అనేది ఏదైతే ఉంటుందో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంటర్ అయిన సెకండ్ ఇయర్కే నాకు తెలిసిపోయింది సినిమా అంటే నాకు పిచ్చి ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో కావాల్సిన కొన్ని లక్షణాలు, సినిమా ఇండస్ట్రీ అనేది కాదు, ఏ వ్యాపారాత్మకమైన రంగంలో అయినా సరే ఉండాల్సిన కొన్ని లక్షణాలు నా దగ్గర అసలు లేవు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు మనకు వచ్చిన దాంతో మనం తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి అనేది నేను ఫిక్స్ అయ్యానండి. కాబట్టి ఏంటంటే నేను ఉన్నదాంతో నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగానే ఉంటాను. ఇంకా రాలేదే అంటే రాకపోవడానికి కొన్ని నా దగ్గర లేవని నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. అంతే అంటారా? కాబట్టి దానికోసం పరిగెత్తక్కర్లేదు. అంటే అది ఇన్బిల్ట్ ఉండాలండి, చెప్పాను కదా, అది రావాలి, సహజంగా రావాలి. అది లేనప్పుడు మనం ఉన్న స్థాయిని మనం గౌరవించుకుంటూ మనం ఉన్న స్థాయితో ఆనందంగా ఉండడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. అది నేను చేసుకున్నానండి ముందు నుంచే. ఏమైనా అసంతృప్తి ఉందా మీకు దానివల్ల? అదే, నేను చెయ్యాల్సినంత పని చేయలేదు అనేది అసంతృప్తి ఉందండి. నేను తీయాలి అనుకున్న లాంటి సినిమా ఒకటి కూడా తీయలే. యాక్టర్గా అనుకోండి, నేను చేయాలనుకున్న క్యారెక్టర్ ఒకటి కూడా చేయలేదు. బాగా బొమ్మలు గీయాలి అనుకున్న దాంట్లో 5% కూడా గీయలేదు. బాగా చదవాలి అనుకున్న దాంట్లో అసలు 1% కూడా చదవలేదు. అలా అన్నిట్లోనూ. కాకపోతే దానికేం బాధపడేంత ఇది కాదండి. ఇప్పుడైనా సరే టైం వేస్ట్ చేయకుండా, ప్రపంచంలో ఎంత అద్భుతం ఉందండి, ఎంత అద్భుతం ఉంది, ఎంత మంచి సాహిత్యం ఉంది, ఎంత మంచి సంగీతం ఉంది, ఎంత మంచి ఆర్ట్ ఉంది. లేకపోతే డబ్బు సంపాదన అనేది కాదు చెప్తున్నాను, మామూలుగా మనం ఎంత అనుభవించాం జీవితాన్ని, ఎంత అద్భుతంగా అనుభవించాం అనేది ఉండాలిగా. ఇప్పుడు నేను కొంత ఆ టైంని వృధా చేయకుండా, ఏమాత్రం వేస్ట్ పనులకి వాడకుండా నాకు నచ్చిన పనుల కోసం వాడటం మొదలుపెట్టాను. చూడాలి. ఇంకా నటుడిగా మీకు మొదటి అవకాశం ఎలా, ఎప్పుడు వచ్చింది? నేను నటుడిగా మొట్టమొదట మా గురువుగారి సినిమాలోనే కనిపించానండి. అది మనవడు వస్తున్నాడు అనే సినిమా. అర్జున్ గారు హీరో, కైకాల సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో నేను ఒక సీన్ యాక్ట్ చేశాను ఆ సినిమాలో. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళిన కొత్తల్లో చెప్పాను కదండి, మా గురువుగారికి విపరీతమైన క్రియేటివ్ ఇది కదా. వేరే ఏదో షూట్ చేద్దామని వెళ్ళాము మద్రాస్ మెరీనా బీచ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంకో ఐడియా వచ్చింది. అక్కడ ఏదో ఒక కొబ్బరి బొండాలు ఏదో ఉంది అక్కడ, ఆల్రెడీ ఎవరో అమ్ముకుంటున్నారు.
అసలు వాళ్ళు పల్లెటూరు నుంచి వస్తారు తాత మనోడు, ఈ కొబ్బరి బొండాలు తాగించి మోసం చేసి వెళ్ళిపోయేలాగా ఏదో ఒక సీను చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు రాశారు. ఓహో, దీనికి ఆర్టిస్ట్ ఎవరు వేయాలి అని అంటే అప్పుడు ఏంటంటే అండి, అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఏం లేవు కదా. అవునవును. మనం ఎక్కడో పాండి బజార్లో వెళ్ళి ఎవరో ఆర్టిస్ట్ రావాలన్నా చాలా టైం పడుతుంది. అవును. అందుకని నువ్వేసేవయ్యా అన్నారు నన్ను. అప్పుడు అలాగా ఫస్ట్ తెర మీద కనిపించిన సినిమా ఆ సినిమా అండి. ఆ తర్వాత ఆపద్ధర్మ నటుడే. అలాగా చేసిన అది నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా తర్వాత నేను శ్రీహరితో సినిమా చేసేటప్పుడు ఏం దేవి నువ్వు లక్కీ యాక్టర్ అంట కదా, అది ఇది వీళ్ళందరూ అంటున్నారు, మరి మన సినిమాలో చేయవా అని. నేను డైరెక్టర్ నేను వద్దులే అన్న. పోసాని మురళి గారు మన శ్రీహరి గారు ఇద్దరు బలవంతంగా లేదు నువ్వు చేయాల్సిందే అని అయోధ్య రామయ్యలో అందులో ఒక క్యారెక్టర్ వేయించారు. అప్పుడు ఆ సినిమాకి అది హిట్, అది 100 రోజులు షీల్డ్ ఇచ్చారు నాకు. అలాగా తర్వాత నా డైరెక్షన్లో నేను చేసేటప్పుడు కెవు కేకలో ఒక క్యారెక్టరు, అది కూడా వేరే ఆర్టిస్ట్ అనుకొని చేసిందే. తర్వాత మిస్టర్ పెళ్లి కొడుకులో ఒక సీన్ చేశాను. ఇట్లా ఆపద్ధర్మ నటుడుగా చేశాను. నీది నాది ఒకే కథ అనే సినిమాలో తండ్రి పాత్ర పోషించారు మీరు. ఆ పాత్రకి ప్రేక్షకులు చాలా ప్రశంసించారు మిమ్మల్ని. డైరెక్టర్ వేణు ఉడుగుల ఇప్పుడు ఆయన నీది నాది ఒకే కథ అని సినిమా చేస్తూ అందులో ఫాదర్ క్యారెక్టర్ ఉంది, అది చేయమని అడిగారు. ఆ సినాప్సిస్ అది పంపించారండి. పంపించి ఇదేదో బాగుంది కదా, చాలా బాగుంది అనుకున్నాను. ముందు యాక్టర్ వాళ్ళనేది నాకు అసలు లేదండి. బాగుంది, ఇదేంటండి ఇది కూడా హీరో లాగా ఉందంటే, అవును సార్ నా సినిమాలో ఇద్దరు హీరోలు, ఫాదర్ సన్ ఇద్దరు హీరోలే అన్నారు. సరే ఎన్ని రోజులు కావాలంటే 23 days 24 days సరే అని చేశానండి. అది ఇంకా చేసిన తర్వాత ఇలా అయిపోయింది. నీది నాది ఒకే కదా, డైరెక్టర్ యాక్టర్ రచయిత ఒకటే, అలా అయిపోయింది. అలాగా కంటిన్యూ అయిపోయిందండి. అలాగే మరి వేటూరి గారు చాలా గొప్ప రచయిత ఆవిడ. సో వేటూరి గారితో మీ పరిచయం, అనుభవాలు మాతో చెప్పుకోగలరు? అద్భుతం అండి. అద్భుతం అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఏం సాధించావు, ఎంత గొప్ప సినిమాలు తీసావు, ఎంత గొప్ప సినిమాలు యాక్ట్ చేసావు అంటే ఏమి సాధించకపోయినా గొప్ప గొప్ప వాళ్ళతో పని చేశానండి. అదొక్కటి మాత్రం నేను అద్భుతంగా అనిపిస్తుంది ఈరోజు. అప్పుడు తెలియదు, వాళ్ళతో చేసేటప్పుడు పని చేసేటప్పుడు మనకు తెలియదండి. ఈ రోజున ఊహించుకుంటేనే అబ్బా ఇంత గొప్ప వాళ్ళతోటి మనకు తెలియని వయసులో మనం పనిచేసామా అని అనిపిస్తుంది అండి, ఆనందంగా అనిపిస్తుంది. అలాగా వేటూరి గారు అద్భుతం అండి. ఆయన 5 రోజులు పాట రాసేవారు కదండి, ఊరికే తిప్పుకునేవారు మనతో. 6వ రోజు గురుగారు ఇంకా నన్ను తిడుతున్నారు అంటే వద్దు నేను రాసేస్తాం అని చెప్పి 10 నిమిషాల్లో పాట చెప్పేస్తారు. 10 నిమిషాలు అంత ఫాస్ట్గా పాట రాయగలిగిన ఒక గీత రచయితని నేను చూడలేదండి. సినారై నడకపై చెప్పిన పాఠాలు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో ఏంటి అసలు అంటే ఒక పిక్చర్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు హోటల్లో ఉంటారు కదా, ఆఫీసులోనే మంచి బెడ్ అవి ఇవి ఉన్నాయి అన్నీ ఉంటే నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, భార్గవాట్స్కి కూడా ఏదో పాట రాయాలి అని ఇక్కడే ఉండి రాస్తాను అని చెప్పి రూమ్లో ఉన్నారు. అప్పుడు బ్యాచిలర్సే కదండి అని నన్ను పడుకోమన్నారు. ఓ మంచి ఇది కదా ఆయనతో, పెద్ద ఆయనతో అని. అంటే ఆయన కొంచెం సీరియస్గా ఉన్నట్లే ఉండేవారండి. నేను ఫొటోస్ కూడా అలాగే ఉంటాయి కొంచెం, అలా ఉంటారు కానీ అసలు ఆయన చాలా జోవియల్ అండి. అంటే అసలు ఆయన అసలు పంచులు మామూలుగా ఉండవు. అప్పుడు ఆ సినిమాకి పాట చెప్పేశారు. ఆయన ఏ పాట అయినా సరే ఆయన ఒక ట్యూన్ అనుకొని ఆయన పాట రాసి ఆ ట్యూన్లో వినిపిస్తారండి. ఓ రబ్బో లోకం ఓ ఇంద్రజాలం పైపైన మోసం పైపైన వేషం లోన మోసం అని ఇది నీకేమైనా గుర్తొస్తుందా అన్నారు. ఇక్కడ తగులుతుంది కానీ గుర్తు రావట్లేదు. అంటే అప్పుడు రాజ్ కపూర్ గారి పాట చష్మా ఉతారో ఫిర్ దేఖో యారో అని వస్తుంది ఆ పాట. ఆ పాట చెప్పి ఆ ట్యూన్ అనుకుని రాశాను అని చెప్పారు. ఆ తర్వాత ఆయన సరే నైట్ లేట్గానే పడుకున్నారు. తెల్లవారుజామున ఒక 4:35 ఆ టైంకి మెలకు వచ్చి లేరండి, ఆయన బెడ్ మీద లేరు. ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే డోర్ ఓపెన్ చేస్తుంది, బాయ్ని ఆఫీస్ బాయ్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళారు సారు, ఏంటి లేరు అంటే తెలియదండి అన్నాడు వాడు. ఈలోపు ఒక 5:15 ఆ టైంకి వచ్చారండి.
జుబ్బా లుంగి మొత్తం తడిచిపోయి ఉందండి. ఓ సార్ అండి వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను, ఆ ఆఫీసు మన శివాజీ గణేశన్ గారి ఇంటికి దగ్గరలో ఉంటుంది. కృష్ణ గారు, హీరో కృష్ణ గారు, శివాజీ గణేశన్ గారి ఇల్లు, అవన్నీ ఒక చుట్టూ తిరిగి వచ్చేసానయ్యా మొత్తం అని చెప్పారు. చెప్పి అప్పుడు చెప్పారండి, ప్రతి మనిషి నడవాలి. మనిషి అంటే చలనశీలి, చలనం లేకుండా మనిషి కదలకుండా ఉండేది చచ్చిపోయినప్పుడే. కరెక్ట్. ఎంత చలనం ఉంటే మనిషిలో అంత బాగుంటారు, అంత ఆరోగ్యంగా ఉంటారు, మనసు అంత బాగుంటుంది. ఒకే చోట అసలు ఎప్పుడు ఉండకూడదు అని చెప్తూ ఎన్టీ రామారావు గారికి 35 సంవత్సరాల వయసులోనే ఆయనకి షుగర్ వచ్చింది తెలుసా అన్నారు. నాకు తెలియదు సార్ అన్న. నాకు కూడా 35 సంవత్సరాలకు షుగర్ వచ్చింది, కానీ మేమిద్దరం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో చూసావు కదా, దానికి కారణం ఇదే, నడక. నేను నడుస్తాను, ఆయన పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ వయసులోనే మీరు అలవాటు చేసుకోండి, అది మంచిది లైఫ్కి అని చెప్పారనమాట. ఆరోగ్య సూత్రాలు చెప్పారు. రచయిత సత్యానంద్ గారి పర్సనల్ లైబ్రరీ చూసి మీరు చాలా ప్రేరణ పొందారని విన్నాం. మరి ఆ కథ ఏంటి? మీరు కూడా ఏమైనా పర్సనల్ లైబ్రరీ పెట్టుకున్నారా ఇంట్లో? మన రామలింగేశ్వరరావు గారి సినిమాలు అవి చేసేటప్పుడు సత్యానంద్ గారు రైటర్, ఆయన చాలా బిజీ రైటర్ అండి అప్పట్లో. ఆ టైంలో అంటే ఎలా అంటే, ఈరోజు షూటింగ్ అంటే 7 o'clock షూటింగ్ అంటే 5:30కి 6 o'clockకి ఆయన ఇంటికి వెళ్తే, ఏంటి ఇప్పుడు సీన్ ఏంటి అంటే పలానా సీన్ అండి అంటే ఆయన చెప్తుంటే నేను రాసుకునేవాడిని అండి సీన్. లేదు ఆయనే రాసినవి ఉంటే ఆయన ఇచ్చేవారు. ఆయన అక్షరాలు కూడా చీమలు పాకుతున్నట్టు భలే అందంగా ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్తే ఫస్ట్ మనకి హాల్లో అంతా కనిపించేది బ్రహ్మాండమైన లైబ్రరీ అండి. పుస్తకాలు ఆ ర్యాక్స్లో పుస్తకాలు. ఆదుర్తి సుబ్బారావు గారిది ఒక లైన్ డ్రాయింగ్ ఉండేది, ఇంత ఫోటో ఉండేది. నేను కూడా గీస్తాను కాబట్టి ఫస్ట్ దాని మీదకి లుక్ వెళ్ళిపోయేది. బాపు గారు గీసిన ఆదుర్తి సుబ్బారావు గారి లైన్ డ్రాయింగ్. ఆయన లోపల నుంచి వచ్చే వరకు దాన్ని ఒక చాలాసేపు చూస్తూ ఉండేవాడిని. ఆ బుక్స్ అన్నీ చూస్తుండేవాడిని. వీడియో క్యాసెట్స్ ఇవన్నీ ఉండేది. ఎప్పటికైనా ఇలాగా మనం కూడా ఒక లైబ్రరీ ఇలా పెట్టుకోవాలి అని అనుకునేవాడిని అండి. నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. అలా తర్వాత నేను ఇప్పుడు నా దగ్గర కూడా ఒక మినిమం ఒక చిన్నపాటి లైబ్రరీ ఉంది. స్వర్గీయులు సీనియర్ నందమూరి తారక రామారావు గారు, ఆయనతో ఒక ఫోటోగ్రాఫ్ మీద ఉందని విన్నాం. ఆ జ్ఞాపకం, ఆ తీపి జ్ఞాపకం అద్భుతమైందని మీరే చెప్పడం విన్నాం. భారత్ బంద్ సినిమా 100 days ఫంక్షన్ అండి. 100 days ఫంక్షన్ ఇక్కడ హైదరాబాద్లోనే లలిత కళా తోరణంలో జరిగింది. దానికి రామారావు గారు, చిరంజీవి గారు, రామానాయుడు గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ గెస్టులు. ముఖ్య అతిథి ఎన్టీ రామారావు గారు. ఒక 1/2 hour ఉంటానని చెప్పారు. అయితే డైరెక్టర్ గారు ఏం డిసైడ్ చేశారంటే, అందరికీ ఆయన చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వటం అనేది కుదరదు, కష్టం. ఇంకా చిరంజీవి గారు ఉన్నారు, రామానాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక 8 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు డైరెక్టర్ గారు, తర్వాత ఎడిటరు, ప్రొడ్యూసరు, రైటరు, అసిస్టెంట్ డైరెక్టరు, ఇట్లా మా 8 మందికే ఎన్టీ రామారావు గారు షీల్డ్ ఇచ్చేలాగా. ఆ 8 మందిలో నేను కూడా ఒకడినండి ఆ సినిమాకి. అలాగా ఆయన మన పేరు చదవగానే ఆయన దండేసి షేక్ హ్యాండ్ ఇది షీల్డ్ ఇచ్చి అలాగా ఆ ఫోటో అండి. అయితే ఆ ఒక్క విషయంలో నన్ను ఒక బాధించే విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మొదట 7 ఇచ్చారు, నేనే లాస్ట్ అనుకుంటా, లేదా 7వ వాడినో నేను. అందరూ ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. నేను ఎందుకో తెలియదండి, నేను ఆయన కాళ్ళకు నమస్కారం చేయలే. వెళ్ళాను, మామూలు నమస్కారం పెట్టాను, దండేసి షీల్డ్ ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి పాదాలు టచ్ చేసే అవకాశం జీవితంలో ఇంకెప్పుడు రాదు మనకి అనే స్పృహ లేదు. అదొక్కటి నేను మిస్ అయ్యానండి. ఆయన పాదాలకి నమస్కారం చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీని నా లైఫ్లో నేను మిస్ అయ్యాను. అది ఇప్పటికి కూడా గుర్తొచ్చినప్పుడు చిక్కుమంటుంది. ప్రస్తుతం సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతోమంది చేస్తున్నారండి. మరి వాళ్ళు రేపు పొద్దున్న డైరెక్టర్ అవ్వాలంటే ఎలాంటి అంశాలపై వాళ్ళు దృష్టి పెట్టాలంటారు? అంటే ఇది నేను చెప్పింది కాదండి, మామూలుగా జపాన్ డైరెక్టర్ అకిరో కురోసావా అని ఆయన టాప్ డైరెక్టర్. అంటే ఆయన ఇప్పుడు మన మణిరత్నం గారు, బాలచంద్ర గారు లాంటి దర్శకులకు కూడా ఆయన ఒక దేవుళ్ళలాగా అంత గొప్ప దర్శకుడు ఆయన, జపాన్ అకిరో కురోసావా గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పాడండి. అంటే మీరు డైరెక్టర్స్
అవ్వాలనుకున్న వాళ్ళకి, రైటర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏమన్నా సలహా ఇవ్వమంటే ఆయన ఒక మాట చెప్పారు. ముందు మిమ్మల్ని మీరు నింపుకోండి, కనిపించిందల్లా చదవండి, అవకాశం ఉన్నంత సినిమాలు చూడండి, సొసైటీలో ఒక వ్యక్తి పరిచయం అయితే ఆ వ్యక్తిని గమనించండి, పరిస్థితులను గమనించండి. ఎందుకు మిమ్మల్ని మీరు నింపుకోవాలి అంటే మన బ్రెయిన్కి ఎప్పుడో విన్నదో చూసిందో లేకపోతే కొత్తది క్రియేట్ చేసే శక్తి బ్రెయిన్కి లేదు. ఆల్రెడీ మనం అది ఎప్పుడో విని ఉంటాము, లేకపోతే చూసి ఉంటాము, లేదంటే చదివి ఉంటాము, అదే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. కరెక్ట్. అది కలిసి ఇంకో కొత్తగా బయటకు వస్తుంది. అసలు మీకు ఆ విషయమే తెలియకపోతే మీరు క్రియేట్ చేయలేరు, రీక్రియేట్ చేయలేరు అని చెప్పి ఆయన చెప్పారండి. అది ఎప్పుడైనా అది అవసరం. అంటే ఇప్పుడు కోటి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళంతా దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఎందుకు అంత ఊటలాగా క్రియేషను ఆ ధారలాగా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు అంత నింపుకొని ఉన్నారు. ముందు వేటూరు గారు 10 నిమిషాల్లో పాట ఎలా రాయగలుగుతారండి అంటే చిన్నప్పటి నుంచి ఆయన నింపుకొని ఉన్నారు. మనలో అది అంత నింపుకొని ఉంటే మనకు వస్తుంది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పాలండి. మీ శ్రీమతి గారు, మీ ఫ్యామిలీ ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారు? నా వైఫ్ పేరు శిరీష అండి. శిరీష, నాకు 2 అబ్బాయిలు, స్థితప్రజ్ఞ, శ్రీచరిత్, 2 అబ్బాయిలు. పేర్లు బాగున్నాయి. మా పెద్ద అబ్బాయి పేరు మా నాన్నగారు పెట్టారండి. మా నాన్నగారు తర్వాత చనిపోయారు, ఇప్పుడు లేరు. స్థితప్రజ్ఞ అని మా నాన్నగారు పెట్టారు పేరు. శ్రీచరిత్ అని మేము పెట్టాం. మన వైఫ్ శిరీష బాగా వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా బాగా చేస్తుంది. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కూడా శిరీష వంటలు అనేది పెట్టి రోజు చేస్తుంది. మాకు రకరకాల ఫుడ్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఒళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఆవిడ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ముందరికి వెళ్ళిపోయారు. అవునండి, అవును. తను ఇప్పుడు బాగా చేస్తుంది. అంతే, చిన్న ఫ్యామిలీ. మా పెద్ద బాబు BBA అయిపోయిందండి, MBA చేయాలి. ఇప్పుడు ఏవో ఎగ్జామ్స్ ఏవో రాస్తున్నాడు. చిన్న బాబు BBA చేస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా ఫీల్డ్లో? అంటే చిన్నప్పుడు నా పిక్చర్లోనే ఓ పిక్చర్లో యాక్ట్ చేశారు. మిస్టర్ పెళ్లి కొడుకు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు, ఇద్దరు చేశారు. బట్ ఇప్పుడు అదేమి ఇంకా ఏం తెలియదు, అంత ఇంట్రెస్ట్ ఏమో తెలియదు. అంటే సినిమాకండి అది బలవంతంగా లేకపోతే మన ఇష్టం ప్రకారం పిల్లల్ని చేయడం అనేది సాధ్యమే కాదండి. అసలు మీకు ఎన్ని కోట్లున్నా సరే ఒక నటుడిని మీరు తయారు చేయలేరు, ఒక దర్శకుడిని మీరు తయారు చేయలేరు 100%. ఇప్పుడు ఈ నెపోటిజం అంటారు కానీ అది అంతకంటే అది ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయ నాయకుడు చేయొచ్చు. కానీ సినిమాలో మీరు ఎంత గొప్ప దర్శకుడైనా మీ అబ్బాయిని గొప్ప హీరోగా చేయాలి అంటే వాళ్ళల్లో అది ఉంటేనే చేయగలరు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి సినిమాల్లో. ఇప్పుడు అయిన వాళ్ళు ఎంత కష్టపడతారో చూస్తే వాళ్ళు ఎంత టాలెంటెడో మనకు తెలిసిపోతుంటుంది స్క్రీన్ మీద. స్క్రీన్ మీకు పట్టించేస్తుంది. ఎంత రుద్దినా ఏం చేసినా అవరండి ఇక్కడ. రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్, ఎంత కష్టపడతారు. వాళ్ళ బిహేవియర్ గురించి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంత బాగా మాట్లాడుకుంటారు అందరూ. అవన్నీ ఉన్నాయి కాబట్టే వాళ్ళంతా ఆ స్థాయికి వచ్చారు. సినిమాలో అసలు సాధ్యం కాదండి, సాధ్యం కాదు. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఏమైనా దర్శకత్వం చేద్దాం అనుకున్న, నటన ఎలాగో చేస్తున్నారు, దాంతోపాటు చేయాలని నాకు యాక్చువల్గా నాకు బాగా ఇష్టమైన విషయం డైరెక్షన్ అండి. నాకు ఏదో రూటు ఇలా మారిపోయి ఇలా 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 వద్దు అనుకుంటేనే 80 సినిమాలు చేశాను. అంటే ఇంకా చాలు, ఇంకా ఇప్పుడు అనుకుంటూనే అలా ఫ్లో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి 80 సినిమాలు చేశాను. అంటే ఒక 50-60 దాకా ఎంతో రిలీజ్ అయినట్టున్నాయి. అట్లా వెళ్తుందండి బండి. కానీ డైరెక్షన్ అయితే ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నేను చేయాలి, మంచి సినిమా చేయాలి, హిట్ సినిమా చేయాలి అనేదైతే బాగా బలంగా ఉందండి. చేస్తారని ఆశిస్తున్నాం, చూద్దామండి. చాలా బాగుందండి, చాలా సంతోషం అండి. దేవిప్రసాద్ గారు, మిమ్మల్ని రచయితగా, దర్శకులుగా చూసాము, యాజ్ అ యాక్టర్ చూసాము. ఇవాళ ఇక్కడ కలుసుకుని మాట్లాడుకోవడం చాలా బాగుంది. చాలా బాగుందండి, మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. చెప్పాలని ఉంది, వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా అండి, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.